నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీలో ఎప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందో తెలియదు, కానీ ఎవరు ఇన్ అవుతారో ఎవరు అవుట్ అవుతారో తెలియదు. కానీ ఆశావహులకు సంబంధించి వీళ్ళు ఉండరేమో అన్న ఆ న్యూస్ బయటికి రావడంతో బోండా ఉమా గారు ఆల్రెడీ అసహనం వ్యక్తం చేశారు కదా. ఈ నేపథ్యంలో మరికొంతమంది సీనియర్ నేతలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేసన్న అసమ్మతి రాగాలను వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన టీడీపీలో ఏమైనా చిచ్చు పెట్టబోతోందా? మరి నేతల అసమ్మతి రాగాలను అధినేత చిన్నబాబు ఎలా సర్ది చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఊరించి ఉసూరు మన పెంచడం అనేసి అని పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months నుంచి ఇప్పటికీ చాలాసార్లు చేశాము. ఆ వీడియో క్యూజ్ రెస్పాన్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. ఇప్పుడు బోండా ఉమా గారి తర్వాత మరికొంతమంది నేత లిస్టులో ఉన్నారు అని అంటున్నారు. ఏంటి పరిస్థితి? అంటే వాస్తవానికి సీనియర్లందరినీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశంలో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న చాలామంది అతి కష్టం మీద ఆఖరి నిమిషంలో పోటీ చేశారు. కిమిడి కళా వెంకటరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు, ఇట్లా మనం ఆ జాబితా తీసుకుంటే చాలా పెద్ద జాబితా. వాళ్ళందరూ ఆఖరి నిమిషంలోనే తమ అభ్యర్థిత్వాల్ని ఖరారు చేసుకుని సావు తప్పి కన్నులు అట్టబోయిన చందాన పోటీ చేసి ఎట్టకేలకు గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టారు. చీపురుపల్లికి పంపిస్తే కూటమి ప్రభంజనంలో కిమిడి కళా వెంకటరావు గారు గెలిచారు. ఆయన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఆయన విజయనగరం జిల్లాలోకి పంపించి పోటీ చేయమన్నారు, హెచ్చర్లను కాదని చెప్పేసి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే కిమిడి కళా వెంకటరావు గారు సుప్రీం సీనియర్ అనమాట. ఆయన దగ్గర నుంచి తీసుకుంటే మనకు ఆ సీనియర్ల జాబితాలో మనం విజయనగరం జిల్లా ఒకటి మనం దాటుకుని మనం ఉమ్మడి విశాఖ జిల్లాలోకి వచ్చేటప్పటికి బండారు సత్యనారాయణ మూర్తి గారు చాలా సీనియర్. ఆయన చివరి నిమిషంలో ఆయన జనసేన పెందుర్తి కేటాయించడంతో పంచకిల్ రమేష్ బాబు గారు పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ మూర్తి గారిని చివరి నిమిషంలో మాడుగులకు పంపించి మాడుగులో ఆయన ఎట్టకెళ్ళి గెలిచారు. అయ్యన్న పాత్రుడు గారు, బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు కుప్పలవెలంలే కాబట్టి అయ్యన్న పాత్రుడు గారికి అవకాశం ఇచ్చారు స్పీకర్గా. బండారు సత్యనారాయణ మూర్తి గారికి అవకాశం దక్కలేదు. ఆయన అసమ్మతి రాగాలపన ఆయన ఎప్పటి నుంచో గతంలో ఎప్పుడో ఒకసారి మున్సిపల్ మంత్రిగా చేసినటువంటి నేపథ్యం తప్ప మరొకసారి మంత్రి కాలేదు ఆయన. అట్లాగే కిమిడి కళా వెంకటరావు గారికి జీవిత చరమాంకంలో, రాజకీయ చరమాంకంలో ఒకసారి రాష్ట్ర మంత్రి అని అనిపించుకొని మరొకసారి ఆయన పదవిచ్యుతులు కావాలని, భవిష్యత్తులో ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడు ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తాడు అనేటటువంటి ఒక ఆలోచన కిమిడి కళా వెంకటరావు గారు. గంటా శ్రీనివాసరావు గారు 99 నుంచి ఆయన వీళ్ళందరికంటే సీనియర్ కాకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీలో సీనియర్గానే వారిని మనం గుర్తించాలి. వారు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే వారిని కూడా పక్కన పెట్టినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టోటల్గా ఏంటంటే టీం లోకేష్ అనేటటువంటి ఐడియాలజీ, టీం లోకేష్కి సంబంధించినటువంటి ఆ స్పీడ్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో, అట్లాగంటే వెరీ ఇమ్మీడియట్, వెరీ ఎఫెక్టివ్, వెరీ ఇనిషియేటివ్ అనేటటువంటి పాలిటిక్స్ని లోకేష్ గారు తెలుగుదేశంలోకి తీసుకొచ్చి సరికొత్త నాయకత్వాన్ని, సరికొత్త నాయకుల్ని, అట్లాగే మొదటిసారి గెలిచినటువంటి వాళ్ళకి చాలా ఆయన అధిక ప్రాధాన్యం ఇవ్వటం లాంటివి ఆయన మార్కు రాజకీయం ఆయన చేస్తున్నారనమాట. మనం పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి అసమ్మతి రాగాలాపన గురించి అందరికీ తెలిసిందే. నిమ్మకాయల చినరాజప్ప గారిని అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కానీ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా బాహాటంగానే ఆయన తన అసంతృప్తిని వెళ్ళగెక్కిన విషయం మనకు తెలుసు. సీనియర్లు అయినటువంటి తెలుగుదేశంలో బండారు సత్యానందరావు గారు కావచ్చు, జ్యోతుల వెంకటప్పారావు అలియాస్ నెహ్రూ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సుప్రీం సీనియర్స్ అన్నమాట తెలుగుదేశంలో. వీళ్ళల్లో బండారు సత్యానందరావు గారు రాష్ట్ర మంత్రి వర్గంలోకి వారిని తీసుకుంటే బాగుంటుందని కోనసీమ వాసులందరూ భావిస్తున్న సంగతి మనకు తెలుసు. ఇక్కడ మనకు జ్యోతుల నెహ్రూ గారు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు, కానీ బండారు సత్యానందరావు గారు ఎక్కడా ఎప్పుడూ మాట తూలింది లేదు, తన అసమ్మతిని వ్యక్తపరిచింది లేదు, అసహనాన్ని వ్యక్తపరిచింది లేదు. పార్టీకి విధేయుడిగానే ఆయన కొనసాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చేటప్పటికి గతంలో రాజ్యసభ సభ్యురాలుగా చేసిన తోట సీతారామ లక్ష్మి గారు వారిని పక్కన పెట్టారనేటటువంటిది వారికి ఉన్నటువంటి అసంతృప్తి వారికి ఉంది. అట్లాగే వాళ్ళకి సంప్రదాయంగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో కావచ్చు సరికొత్త నాయకత్వం వచ్చింది. ఎందుకంటే దుర్గేష్ గారు నిడదవోల్లో ఆయన వచ్చారు. సరే, అంజిబాబు గారు గతంలో తెలుగుదేశం శాసనసభ్యులు, ఆయన జనసేనకు వచ్చి ఆయన పోటీ చేశారు. అట్లాగే నరసాపురం వచ్చేసి బొమ్మిడి నాయకర్ గారు, వారు అక్కడ జనసేన నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మత్స్యకార సామాజిక వర్గం. ఉంగుటూరుకు వచ్చేటప్పటికి క్షత్రియ సామాజిక వర్గం. ఒక రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నిన్నగా మన పార్టీలోకి వచ్చారు కాబట్టి మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.
కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి మన బొండా ఉమామహేశ్వర గారు బాహాటంగా వెళ్ళగక్కినటువంటి ఆవేదన. అట్లాగే గద్దె రామ్మోహన్ రావు గారు వెరీ సీనియర్, ఆయన ఆవేదన ఆయనకుంది. దేవినేని ఉమామహేశ్వరరావు గారికి అయితే అసలు ఏ పదవి లేదు, ఏ ప్రాతినిధ్యము లేదు, ఏ ప్రాధాన్యత లేదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఒకవైపు వాపోతున్నటువంటి వైనం. ఇంక యార్లగడ్డ వెంకటరావు గారు, వెనుగండ్ల రాము గారు వీళ్ళందరూ మొదటిసారి శాసనసభలో ప్రవేశించారు కాబట్టి వాళ్ళని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి, ఉమ్మడి గుంటూరు జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనకి 6సారి శాసనసభ్యుడైనటువంటి, మధ్యలో ఒకసారి 19 ఎన్నికలు ఓడిపోయిన నేపథ్యాన్ని పక్కన పెడితే 6సారి రాష్ట్ర మంత్రి అయినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి వారు మంత్రివర్గంలో స్థానం కోసం ఆయన వంతు ప్రయత్నాలు ఆయన చేసుకున్న, విజ్ఞప్తులు చేసుకున్న, విన్నపాలు చేసుకున్న ఏంటంటే లోకేష్ గారు మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి మరొకరికి అక్కడ ఆ సమీకరణ పొసగినటువంటి అంశం. ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి మీకు అక్కడ సమీకరణలు సరిపోతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఏంటంటే చాలా సుప్రీం సీనియర్లు అనుకున్న వాళ్ళు అసలు ఇప్పుడు లేరు, రాజకీయాల్లోనే లేరు. వాళ్ళు చాలామంది దివంగతులు అయ్యారు, చాలామంది రాజకీయాల నుంచి క్రియాశీలకంగా వాళ్ళు లేరు. అసలు సరికొత్త నాయకత్వం, సరికొత్త యువరక్తం అంతా పార్టీలోకి వచ్చింది కాబట్టి ఆ విధంగా ఆ విధానపరమైనటువంటి పద్ధతుల్లో అక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా కొనసాగుతుంది. నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి నారాయణ గారికి వాళ్ళు ప్రాధాన్యతను ఇస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి రేపు మంత్రివర్గంలో ఆనవ రామనారాయణ రెడ్డి గారి స్థానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అవకాశం కల్పించవచ్చు అని మనకు అందినటువంటి సమాచారం కాబట్టి అది ఆ విధంగా అది కొనసాగుతుంది నెల్లూరు. చిత్తూరు జిల్లాకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, మనం వారికి సూచించేటటువంటి పరిస్థితి కాదు. అక్కడ ఇప్పుడు సుప్రీం సీనియర్లు లేకపోతే వెరీ సీనియర్లు అనేటటువంటి పరిస్థితి అక్కడ లేదు. అక్కడ కూడా విచిత్రమైనటువంటి, అంటే మొదటిసారి గెలిచినటువంటి శాసనసభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. ఏది చిత్తూరు గురజాల జగన్మోహన్ గారు, అట్లాగే బొజ్జల సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి, ఆ తర్వాత నగిరి గాలి భానుప్రకాష్ గారు, వీళ్ళందరూ మొదటిసారి శాసనసభకి ఎంపికైనటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ వెరీ సీనియర్స్, సుప్రీం సీనియర్స్ అనేటటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించదు. అలా మీకు అనంతపురం జిల్లాలోకి వెళ్ళేటప్పటికి అక్కడ మీకు కొద్దో గొప్ప కాదు కానీ ఒకంత మీకు అసహనం ఎక్కువగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి కనిపించేది ఏంటంటే పరిటాల కుటుంబం నుంచి వస్తుంది. పరిటాల అభిమానులు కావచ్చు, రవి గారి అభిమానులు కావచ్చు, ఒకప్పుడు పెద్ద దిక్కుగా వెన్నుదన్నుగా తెలుగుదేశం పార్టీకి అనంతపురం జిల్లాలోనే కాకుండా రాయలసీమలో తనదైనటువంటి స్థాయిలో శాసించినటువంటి నాయకుడు కాబట్టి పరిటాల సునీతమ్మ గారికి మంత్రి పదవి ఇవ్వలేదు, అట్లాగే పరిటాల శ్రీరామ్కి సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు అనేది అక్కడి నుంచి వినిపించేటటువంటి అసమ్మతి రాగాలపన అక్కడ వినిపిస్తుంది. కడప జిల్లాకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనకి బద్వేలు ఒకప్పుడు ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్, ఒకప్పుడు జనరల్ బిజువేముల వీరారెడ్డి గారి కుటుంబం ఉండే తెలుగుదేశం రాష్ట్ర మంత్రి చేశారు. ఆయన మరణానంతరం వారి కుమార్తె కొండరెడ్డి విజయమ్మ గారు చేశారు. విజయమ్మ గారి కుమారులు రితీష్ రెడ్డి, అతనికి అవకాశం ఇచ్చారు ఇన్ఛార్జిగా, కానీ అతను యాక్టివ్గా లేడని లోకేష్ గారు సూర్యనారాయణ రెడ్డి గారికి మరొకరికి అవకాశం ఇచ్చారు. ఈ జమ్మలమడుగు బీజేపీలో ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, పులివెందులో మనకు తెలిసిందే. ఇక కమలాపురం ఇక్కడ ఏంటంటే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు మొన్న గెలిచారు. పుత్తా నరసింహారెడ్డి గారు అంత క్రితం పోటీ చేసి ఓడిపోయినా పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు ఆయన గెలిచారు. హీఈస్ ఆల్సో వెరీ. పుట్టా సుధాకర్ యాదవ్ గారు మొన్న ఫస్ట్ టైం ఆయన గెలిచారు. రాంప్రసాద్ రెడ్డి గారు మంచి పదవి ఇచ్చారు, రాయచోటి ఇచ్చారు. రాజంపేట వైకాపా అభ్యర్థి గెలిచారు. అంటే మీరు చెప్పిన లిస్టులో చాలా మంది ఏంటంటే తమ వారసుల కోసము మొదట కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు ఇంకా అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న వాదన తెర మీద తీసుకురావడం సబబు కాదు కదా అన్నది కొందరి వాదన. అంటే కొంతమందికి వారసులు ఉన్నారు, కొంతమందికి లేరు. ఇప్పుడు మనం బైరెడ్డి కుటుంబాన్ని ఉమ్మడి కర్నూలు జిల్లాకి వెళ్తే బైరెడ్డి శేషానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, శబరి గారు అట్లా మనకి ఒక కనిపిస్తారు. అంటే వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉంటున్నటువంటి కుటుంబం. అట్లాగే మనకి కాటసాని కుటుంబం ఒకటి, లేకపోతే భూమా కుటుంబం ఒకటి, ఇవన్నీ క్రియాశీలక శిల్పా కుటుంబం ఒకటి, ఇవన్నీ రాజకీయ పార్టీలను కాసేపు పక్కన పెడితే క్రియాశీలక రాజకీయాల్లో వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు టీజీ కుటుంబం అయితే బీజేపీ, లేకపోతే తెలుగుదేశం అని చెప్పేసి టీజీ భరత్ గారు వైశ్య సామాజిక వర్గం, రాజకీయాల్లో దశాబ్దాల తరబడి వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు వైశ్య సామాజిక వర్గం అయినప్పటికీ. వాల్మీకి కురుబ సామాజిక వర్గాలు కూడా చెప్పుకోదగ్గ నేతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మనకు కనిపిస్తారు. కాబట్టి ఏంటంటే అక్కడ పూర్తి స్థాయిలో మనకు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు సీనియర్లు అయినప్పటికీ కూడా ఏంటంటే వీళ్ళల్లో యాక్టివ్గా ఎవరున్నారు, యాక్టివ్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు, ఎవరు కలిసి వస్తారు, ఎవరు వైరు వర్గాలని విపక్షాలని ఎదుర్కోవడానికి ఎవరు తమ శక్తియుక్తులని ధారపోస్తారన్న విషయాన్ని లోకేష్ గారు దృష్టిలో పెట్టుకుంటారు. ఉదాహరణకి మనం 1-to-1 లోకేష్ గారితో మాట్లాడినప్పుడు కూడా రాజంపేటకు సంబంధించి బత్యాల చెంగలరాయలు గారి పేరుని పరిశీలనలోకి తీసుకునేటటువంటి ఒక సందర్భం. 2019 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బత్యాల చెంగలరాయలు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అంత క్రితమైన కాంగ్రెస్లో 2 సార్లు శాసనమండలి సభ్యులు. వారు 2019 ఎన్నికల సమయంలో
వారి పెర్ఫార్మెన్స్ కావచ్చు, వారు ఇన్యాక్టివ్గా ఉన్నారా ఆ తర్వాత యాక్టివ్గా ఉన్నారా అన్న విషయంలో లోకేష్ గారు ఒకంత ఆయనకి అసహనం కలిగింది చెంగల్రాయలు గారి మీద. కలిగిన తర్వాత ఏంటంటే చెంగల్రాయలు గారికి మించి అక్కడ మరొక అభ్యర్థిని వెతుకుదాము అని అనుకుంటే స్థానికేతరుడైనటువంటి సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చారు. బలిజ సామాజిక వర్గం అక్కడే రాంప్రసాద్ రెడ్డి గారికి అక్కడ అవకాశం ఇచ్చారు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారు స్థానికేతరుడు కాబట్టి బత్యాల చెంగల్రాయలు గారు చేయలే. అట్లాగే జనసేనకు సంబంధించి జనసేన చివరి నిమిషం వరకు ఆశించి జనసేనకు రాజంపేట దక్కకుండా రైల్వే కోడూరు కేటాయించారు ఎస్సీ రిజర్వ్డ్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జనసేన శ్రేణులు సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారి విజయానికి వాళ్ళు కృషి చేయాలి కాబట్టి అక్కడ వైకాపా అధికారంలోకి వచ్చింది. ఇట్లా సమీకరణలు ఏంటంటే ఈ రకరకాల విచిత్రమైనటువంటి 11th అవర్ సమీకరణల వల్ల మీకేంటంటే కొన్ని నిర్ణయాలు మీకు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈవేళ మనం కఠినమైన నిర్ణయం అనే మాట నేను ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 వెలమలు అయిపోతారు కె చంద్రశేఖరరావు గారికి మంత్రి పదవి ఇస్తే అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు మొట్టమొదటిసారి ఖైతాబాద్ నుంచి గెలిచినటువంటి విజయరామారావు గారు ఆ రోజుల్లో వారికి జనార్దన్ రెడ్డి గారి మీద గెలిచారని వారికి 3వ వెలమ అనేది సాధ్యపడదు మంత్రివర్గంలోని కేసీఆర్ గారిని డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కేసీఆర్ అప్పుడు. అది ఆ ఒక్క నిర్ణయం కఠినమైనటువంటి నిర్ణయం డిప్యూటీ స్పీకర్గా కేసీఆర్ గారికి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనే నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైంది. కాసేపు మనల్ని పక్కన పెడితే దాన్ని మీకు బాగా గుర్తు చేస్తాను. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఎవరు అడిగినా ఏ సీనియర్ జర్నలిస్ట్ అడిగినా ఆ రోజు మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మీరు అయ్యో నేను ఆ నిర్ణయం తీసుకోకుండా చంద్రశేఖరరావు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండు మీకు ఎప్పుడైనా అనిపించిందంటే నాకు అనిపించలేదన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైనదే సబబైనదే. ఎందుకు సామాజిక సమీకరణలలో భాగంగా అది పొసగదు కుదరదు కాబట్టి నేను ఇవ్వలేదు. తర్వాత భవిష్యత్తులో నేను సరైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చేవాడినేమో ఓపిక పట్టుండాలి అనేటటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడారు. సరే రాష్ట్రం విడిపోయింది వేరే విషయం. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు ఎట్లాగుంటాయంటే ప్రాంతీయ సామాజిక రాజకీయ సాంస్కృతిక మరియు ఆర్థిక సమీకరణాలు ఈ 5 చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, ఆ తర్వాత వారికి ప్రాధాన్యం కల్పించేటటువంటి విషయంలో కావచ్చు, వారు ఎదిగేటటువంటి క్రమంలో వారిని పార్టీ కాపాడుకునేటటువంటి విషయంలో కావచ్చు. టీమ్ లోకేష్ 2.0 రెడీ కాబోతుంది, ఖచ్చితంగా రెడీ కాబోతుంది. అవును, ఎక్కువగా వాస్తవం. ఆ నేపథ్యంలో సీనియర్లను కింద పక్కన పెట్టేసి అవును వాస్తవం ఉన్న దాంట్లో యంగ్ జనరేషన్ కి ఇంపార్టెన్స్ ఇద్దాం. దాంతో పాటు ఎక్కువ ఎలక్షన్స్ ని ఎదుర్కొన్న వాళ్ళు, దాంతోపాటు పార్టీకి విధేయతగా ఉన్న వాళ్ళు, కాంట్రవర్సీ లేకుండా ఉన్న వాళ్ళు, వీళ్ళపైన ఫోకస్ చేస్తున్నారు. నిజమేనా? వాస్తవం. ఇప్పుడు గణబాబు గారు ఉన్నారు గౌర సామాజిక వర్గం. ఆయన 6 ఎన్నికలు చేస్తే 6 ఎన్నికల్లో 4 పర్యాయాలు గెలిచారు. 4 పర్యాయాలు తెలుగుదేశం అభ్యర్థిగానే గెలిచారు. ఖచ్చితంగా వారికి రాష్ట్రమంత్రికి అవకాశం ఇవ్వాలి. ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల. బెందాళం అశోక్ గారు ఉన్నారు 14, 19, 24 వరుసగా 3 ఎన్నికలు కళింగ సామాజిక వర్గం నుంచి ఆయన గెలుపొందారు. కూన రవికుమార్ గారు 3 పర్యాయాల్లో 2 సార్లు గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. ఆయన కళింగ సామాజిక వర్గం. మరి బెందాళం అశోక్ గారు 3 పర్యాయాలు అసలు 19లో గెలవటం అనేది, ఏది వైకాపా ప్రభంజనంలో గెలవటం అనేది, ఆ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని కాపాడుకోవడం అనేది ఖచ్చితంగా అది పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే వాల్మీకి సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి కాలువ శ్రీనివాసులు గారు ప్రారంభించిన రోజు నుంచి ఆయన ఆ పార్టీలోనే తెలుగుదేశంలోనే ఉన్నారు. తెలుగుదేశంతోనే ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గాన్ని నుంచి ఆయనకు అవకాశం ఇవ్వాలి. అట్లాగే మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి పిఠాపురం కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం జనసేన నుంచి వహిస్తున్నారు. మనం మరి అందులో అంతర్భాగమైనటువంటి అంబేద్కర్ కోనసీమ నుంచి అంటే ఏకైక కాపు కోనసీమలో కొత్తపేట నియోజకవర్గం నుంచి బండారు సత్యానందరావు 8 ఎన్నికలు ఆయన ఎదుర్కొన్నారు. మరి 4 పర్యాలు ఆయన శాసనసభ్యులు. తెలుగుదేశంలో ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి కాపుకు అవకాశం ఇస్తే ఏమవుతుందంటే పార్టీ పూర్తిగా అందరినీ అన్ని సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తుంది. సీనియర్స్లో మరీ ముఖ్యులు బండారు సత్యనారాయణమూర్తి గారు రేపు చింతకాయల అయ్యన పాత్రుడు గారు స్పీకర్గా వైదొలిగితే రాష్ట్రమంత్రి కావాలని నువ్విళ్ళు ఊరుతున్నారు. ఆయన స్పీకర్గా వైదొలిగితే అదే సామాజిక వర్గానికి చెందిన బండారు సత్యనారాయణమూర్తి గారికి స్పీకర్ ఇవ్వచ్చు. మొన్న కూడా మీకు చేసి ఉండొచ్చు, ఒకరిని మంత్రి మరొకరిని స్పీకర్ని చేసి ఉండొచ్చు. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేటప్పుడు కేవలం మంగళపూడి అనిత గారు మాత్రమే అని చెప్పేసి అనుకున్నారు. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి అతిపెద్ద జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా. ఖచ్చితంగా మరొక 2కి అవకాశం ఇవ్వచ్చు అనమాట. గవర, యాదవ, కాపు ఈ సామాజిక వర్గాలు, కుప్పల వెల్మ వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఓకే, మత్స్యకారులకు కూడా అవకాశం ఇవ్వాలి. మత్స్యకారులు మొన్న అక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలో రాలా. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఆ నియోజకవర్గం నుంచి, మత్స్యకారులు బ్రాహ్మణుల నియోజకవర్గం నుంచి జనసేన నుంచి అతను గెలుపొందాడు. కాబట్టి ఏంటంటే అంత సులువు కాదు. టీమ్ లోకేష్ 2.0
తీర్చిదిద్దడం కూడా అంత సులువు కాదు. ఎందుకంటే సీనియర్స్లో చాలా విధేయులు, పార్టీ కోసమే కృషి చేసి పార్టీ కోసమే, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అన్నది ఒక పారామీటర్లోకి వస్తుంది. తర్వాత లోకేష్ గారితో 14 నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించి 14 ముందు నుంచి ఆయనతో ప్రయాణాన్ని ప్రారంభించి పార్టీ కోసమే లోకేష్ గారిని భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నటువంటి ఒక వర్గం అయితే తెలుగుదేశం పార్టీలో అది సిద్ధమైంది. వాళ్ళని లోకేష్ గారు కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ఈ ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించాలి లోకేష్ గారు. ఖచ్చితంగా మీరు అన్నది. మరి ఎంతవరకు టీం లోకేష్ 2.0కి సంబంధించి ఎలాంటి సమీకరణలు తెర మీదకి రాబోతున్నాయి? మీరన్న ఈ లెక్క ప్రకారం మీరు చెప్పిన లిస్టులో వాళ్ళను ఎవరిని మంత్రి పదవి వరించబోతుంది ఈ మంత్ లోపు అవుతుంది అనేసి నెలాఖరు నుంచి ఆగస్టు తొలి 2-3 వారాల్లోపు మొత్తం పూర్తి స్థాయిలో ఒక సమగ్ర స్వరూపం అయితే ఏర్పడి ఎక్కడ చూస్తూ ఉండగానే ఆషాఢం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ శ్రావణం వరకు అవకాశం లేదు. అవును, ఈలోపు ఈ డిస్కషన్స్, ఈ అసమ్మతులు ఇవన్నీ తెర మీదకి వస్తాయి. బిఫోర్ ఇంకొంచెం ఎర్లీగా వన్స్ ఒకసారి క్లోజ్ అయిపోయిందంటే డిస్కషన్ ఉంటుంది సార్. క్లోజ్ కాకపోవడం వల్లనే ఎక్కువ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. చూద్దాం మరి ఎంతవరకు కూటమి నిర్ణయం ఉంటుంది, ఎవరెవరికి ఇంపార్టెన్స్ ఇస్తారని మంచి విశ్లేషణ నుంచి. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.